ఇవాళ ఉదయం పూటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ వాకర్ శ్రీహరి గారికి, అదేవిధంగా షాప్ చైర్మన్ గా పనిచేసిన శివసేన రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తా ఉన్నాం. విద్యార్థుల తరపున, విద్యార్థుల పేరెంట్స్ తరపున, క్రికెట్ సంబంధించిన కోచ్ సరూర్ నగర్ స్టేడియం తరపున మరి అలా 3 నెలలుగా సమ్మర్ కోచింగ్ అయిపోయినప్పటి నుంచి క్రికెట్ కోచ్ కావాలని ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ నేర్చుకునే విద్యార్థులు వారి యొక్క పేరెంట్స్ అడుగుతా ఉంటే కూడా డివైఎస్ఓగా పనిచేస్తున్న స్వరలత ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారు కనీసం నిమ్మకు నీరెత్తనని ఎవరిస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒలింపిక్స్ నిర్వహించాలి హైదరాబాద్ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మంత్రి గారు అదే మాటలు మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇదే సరూర్ నగర్ స్టేడియంలో డివైఎస్ఓ స్వరలత తీరు మాత్రం ఇలా మరి అమ్మ పెట్టదు, అడక తెలియనట్టు ఉన్నది. ఇలా అబ్జెక్ట్ చేస్తా ఉన్నాం. మరి అలా మరి 3 నెలలుగా మరి పాత కోచ్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గారిని కంటిన్యూషన్ చేయండి, లేకపోతే కొత్త కోచ్ పెట్టండి అంటే పెట్టని చెప్పేసి అలా నియంతలాగా వ్యవహరిస్తా ఉంది. పెట్టడంతో పాటుగా మీరు 2,000 ఫీజు కడుతున్నారు గవర్నమెంట్ కు, వేరే 2,000 3,000 ప్రైవేట్ లో చేసుకొని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారేమో గవర్నమెంట్ లో చేరండి, ఒలింపిక్స్ సిద్ధంగా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డివైఎస్ఓ గారు మాత్రం ఇలా నిరంకుశంగా మీరు పెట్టని బయట చదువుకొని చెప్పేసి బయట నేర్చుకొని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా మీరు అడుగుతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. మరి ఈ విద్యార్థులందరూ కూడా క్రికెట్ కోచ్ చేసుకునే పేద విద్యార్థులు, పేరెంట్స్ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. మా భవిష్యత్తు మా పిల్లలు ఒక సూర్యవంశీ లెక్క తయారు కావాలని, ఒక ఇషాంత్ కిషన్ లెక్క తయారు కావాలని, ఒక విరాట్ కోహ్లీ లెక్క తయారు కావాలని, హైదరాబాద్ స్పీడ్ గా ఇలా స్పీడ్ బౌలర్ గా మరి ప్రజలు అనుకునే ఒక సిరాజ్ లెక్క తయారు కావాలని వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవాలని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంకి వస్తే ఇవాళ ఈ యొక్క డివైఎస్ఓ గారు ఇందులో క్రికెటే లేదు, క్రికెట్ గ్రౌండ్ లేదని చెప్పేసి మొండి వైఖరి చేస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన మరి ఇప్పుడే మంత్రి గారి వాకర్ శ్రీహరి గారి దృష్టికి ఇప్పుడు ధర్నా కూర్చున్న తర్వాత వారితో ఫోన్ లో మాట్లాడినాం. నిన్న శివసేన రెడ్డి గారు షాప్ చైర్మన్ గారితో మాట్లాడినాం. వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ డివైఎస్ఓ గారు మాత్రం ఇక్కడ రావట్లేరు. మేము కోచ్ కావాలని మేమంటే డివైఎస్ఓ స్వరలత గారు మాత్రం పోలీస్ జీప్ తీసుకొస్తా ఉన్నారు. అంటే మీ మీద కేసులు పెడతాం, మీ మీద జైలు పంపుతాం, మీ మీద మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరింపులు పాల్పడతా ఉన్నారు. దీనికి సాక్ష్యం ఇక్కడ పోలీస్ జీబు. ఇవాళ పోలీసులు ఉద్యమాలు మాకు కొత్త కాదు, కానీ మాకు కావాల్సింది కోచ్ కావాలి, మా పిల్లలకు భవిష్యత్తు కావాలి. మా పిల్లలు ఒక విరాట్ కోహ్లీ లెక్క, ఒక ఇషాంత్ కిషన్ లెక్క, ఒక వైభవ్ సూర్యవంశీ లెక్క తయారు కావాలని, ఒక సిరాజ్ లెక్క తయారు కావాలని కోరుకుంటాం తప్ప పోలీస్ జీబులో అరెస్టులో కేసులో కావాలని కోరుకున్నట్లే. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మాకు వెంటనే పాత కోచ్ గా ఉన్న శ్రీనివాసును కొనసాగిస్తారా, లేకపోతే కొత్త కోచ్ ని ఏర్పాటు చేస్తారా? లేకపోతే మాకు ఇలా 3 నెలలుగా కిట్ ఇవ్వట్లేరు, అందులో మ్యాట్ ఇవ్వట్లేరు. మరి గవర్నమెంట్ ఇచ్చిన అనేక నిధులు వస్తా ఉన్నవి, కానీ ఇక్కడ కనీసం నీళ్ళ సౌకర్యం కూడా పిల్లలకి ఇస్తలేరు. కనీసం అప్పుడప్పుడు స్నాక్స్ ఇచ్చేది, ఆ స్నాక్స్ కూడా ఇస్తలేరు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. వెంటనే క్రికెట్ కు కొత్త కోచ్ ఏర్పాటు చేయాలి. కొత్త కోచ్ వచ్చే వరకు మరి అలా ఈ పాత కోచ్ శ్రీనివాస్ గారిని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పిల్లల తరఫున. ఒకవేళ డివైఎస్ఓ గారు ఇట్టే కొనసాగిస్తే డెఫినెట్ గా మా ఉద్యమాన్ని తీవ్రతరం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పేరెంట్ గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్. వేదాంశి మాట్లాడుతున్నాను. నేను బాలాజీ గారి కోరుకుని 3 months నుంచి అసలు కోచే రావట్లేదు. పాత కోచ్ రమ్మంటే డిఓస్ గారు వద్దంటుండ్రు. అందుకని మేము కోచ్ కావాలి అని అడుస్తున్నాము, కానీ కోచ్ అదే అని చెప్తున్నారు. నా పేరు సయ్యోజిబేన్. నేను ఎందుకు చెప్తున్నా అంటే కోచ్ 3 months నుంచి వస్తలేదు. మేము 3 months నుంచి మా పేరెంట్స్ వెళ్ళి డిఎస్ఓ మేడం కి చెప్తున్నారు మా కోచ్ కావాలి, ఏ కోచ్ వస్తలేదు. ఇంకా సెప్టెంబర్ లో మాకి సెలక్షన్ ఉంది, హెచ్సి ఓపెన్ సెలక్షన్. దాని వరకు మాకు ఎవరు తయారిపిస్తారు. మేము శ్రీనివాస్ సార్ కి మా అంతా పేరెంట్స్ రామంటే శ్రీనివాస్ సార్ వచ్చినారు, దానికి కూడా డిఎస్ఓ మేడం వద్దుమంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి మీరే చెప్పండి సార్.